సిఐటియు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా 78వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సిఐటియు న్యూ సిటీ కమిటీ ఆధ్వర్యంలో కల్లూరు ఇందిరమ్మ కట్ట దగ్గర జన జాగరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐటియు న్యూ సిటీ అధ్యక్షులు ఆర్ నరసింహులు అధ్యక్షతన వహించారు. జన జాగరణ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి, కళాకారులు, ప్రతిభా స్కూల్ విద్యార్థులు, కల్లూరు గ్రామ యువకులు, యువతులు దేశభక్తి గీతాలు, నృత్యాలు, పాటలు, డ్యాన్సులు వేసి ప్రజలను ఉత్తేజపరిచారు. సిఐటియు న్యూ సిటీ కార్యదర్శి సిహెచ్ సాయిబాబా టి రాముడు గారులకు సభకు విచ్చేసిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ భారతదేశంలో ప్రజల యొక్క జీవితాల్లో మార్పు రాలేదు. భారతదేశ సంపదను దోచుకువెళ్తున్న బ్రిటిష్ వారిని పారదోలే మన దేశంలో సంపదను మనమే అనుభవించవచ్చు అని అనుకుని ఎందరో మహానుభావులు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, గాంధీ మహాత్ములు, సుందరయ్య ఇలాంటి ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను పణంగా పెట్టి స్వాతంత్రాన్ని సాధిస్తే భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ భారతదేశంలో కోట్లాది మంది ఆకలితో అలమటిస్తున్నారు. గాంధీ మహాత్ముడు చెప్పినట్లు అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా నిర్భయంగా తిరిగినప్పుడే దేశానికి స్వతంత్రం వచ్చినట్లు అన్నారు. నేడు స్త్రీలకు రక్షణ లేకుండా పోయింది. ఐక్యమత్యంగా ఉన్నటువంటి ప్రజల మధ్య మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ దేశ ఐక్యతను దెబ్బతీస్తున్నారని అన్నారు. లైట్ ఇచ్చి ఇది పడుతుంది. జోహార్ కోటయ్య భాస్కర్ రెడ్డి, జోహార్ కోటయ్య భాస్కర్ రెడ్డి.